చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే సూపర్ 6 సూపర్ హిట్ అనే దేని మీద అనంతపూర్లో రేపు మధ్యాహ్నం జరగబోయే సభకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా కొంత ప్రోగ్రామ్స్ 1 గంట నుంచి కళాకారులతో తర్వాత సక్సెస్ అయిన సభకి ఏదైతే పథకాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ 15 నెలల్లో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఈ 15 నెలల్లో ఏదైతే పథకాలను అమలు చేసి ప్రభుత్వం ప్రజలకి అందించిందో ఉచిత బస్సుతో సహా, సో ఇటువంటి సందర్భంలో దీనికి సక్సెస్కి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. అంటే ప్రధానంగా ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ రాయలసీమలో ఫోకస్ ఎక్కువగా జరుగుతుంది. టీడీపీ పార్టీ ఫోకస్ రాయలసీమ మీద ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మహానాడు సభని కడపలో నిర్వహించారు, తర్వాత రాయలసీమలోని కడపలో నిర్వహించారు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ని అనంతపూర్లో నిర్వహిస్తున్నారు. కొంత ఫోకస్ కంప్లీట్గా కూడా రాయలసీమల మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాయలసీమ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాయలసీమలో తమ పట్టు గట్టిగా నిలబెట్టుకోవాలి అనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఆ దిశగానే ఈ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేసిన నేపథ్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లలో అన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దాదాపుగా 4 లక్షలు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా పబ్లిక్ ఇక్కడ హాజరు కాయే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ సభను జయప్రదం చేయాలి అనేది శ్రేణులన్నీ కూడా కూటమి శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనం చూసుకుంటే అనంతపురం జిల్లా ఎక్కడ చూసినా, అనంతపురం టౌన్ మొత్తం కూడా ఎక్కడ చూసినా పసుపు మయంగా మారింది. 3 జెండాలతో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 జెండాలతో సహా కలిపి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి శతవిధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే సభకు సంబంధించిన టెక్నికల్ టీమ్స్ కావచ్చు, లేకపోతే ఏర్పాట్లు కావచ్చు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో పూర్తిగా కూడా ఇక ఈ యాంగిల్ సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి పెద్ద అంటే ఈ సభకి పబ్లిక్ అంతా చూడడానికి కూడా చాలా వరకు కూడా ఈ బోర్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ వీటిల్లో పబ్లిక్కి ఎక్కడ కనపడాలి, ఎక్కడికి ఇబ్బంది రాకుండా ఉండడానికి చాలా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇది స్టార్ట్ అయితే సాయంత్రం దాకా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ సభకి హాజరు కావడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్లో వచ్చే ఇంపార్టెంట్ లీడర్స్, ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర నాయకులు అందరూ రావడానికి అక్కడ ఏర్పాట్లు కొన్ని చేసిన పరిస్థితి. సో మనం చూసుకుంటే ఎక్కడికక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత జనరేటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఈ ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఇక్కడ పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. సో సభ ఏర్పాటుకి మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సో ఇది రేపు 11 గంటలకి ప్రారంభమయ్యే ఈ సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. 1 గంట లోపల ఇప్పటికే కొంతమంది నేతలందరూ కూడా అనంతపురం చేరుకుంటున్నారు. సో రేపు మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ అందరూ నేతలు ఇక్కడికి చేరుకుంటారనే సమాచారం ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంటకి సభ ప్రారంభమవుతుంది. మనోజ్. సో ప్రజెంట్ అక్కడ సభలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ ప్రధాన ఉద్దేశంగా సభ నిర్వహించే అవకాశం ఉంది, ఎవరు మెయిన్గా అక్కడ లీడ్ తీసుకునే అవకాశం ఉంది? అంటే లీడ్ కంపల్సరీగా టీడీపీ లీడ్ తీసుకుంటుంది. అయితే సభకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నారు. అంటే ఇది కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న సభ. ఇది కేవలం టీడీపీ మహానాడు లాగా కేవలం వాళ్ళు మాత్రమే చేసుకున్న సభ కాదు, ఇది కూటమి ప్రభుత్వం. దీంట్లో జనసేనకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పాల్గొంటారు, బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మాధవ్ వస్తున్నారు, ఆల్రెడీ మాధవ్ కూడా రేపు మార్నింగ్కి ఇక్కడ చేరుకుంటారనే సమాచారం ఉంది. ఎక్కడికక్కడ నాయకులకు సంబంధించిన కావచ్చు, ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న సభ. అందుకే వీళ్ళు కానీ మనం చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్ పేరు మీద ఇక్కడ చూసుకుంటే అందరు ఫోటోలు మనం చూసుకుంటే నరేంద్ర మోడీ, నారా లోకేష్, బీజేపీ లీడర్ మాధవ్, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మనం ఇది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం చేస్తున్న సభ. సో అందుకోసమనే పెద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. దాదాపుగా
4 లక్షల మందిని ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. 4 లక్షల మంది పైగా పబ్లిక్ హాజరవుతారనేది గట్టిగా నమ్ముతుంది. రాయలసీమలో మరోసారి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడానికి అది కూడా సక్సెస్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి ఈ సభని. సో అందుకోసమే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు బస్సులు 3,500 బస్సులు పెడుతున్నారు, పోలీసు 4,000 పోలీసు ఇక్కడికి చేరుకుంది, అధికారులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకుంటే ఈ సందర్భం, ఈ ఆహాసం మొత్తం కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సభ స్టేజ్ మీద ఉన్నాం. స్టేజీ ఏ విధంగా ఏర్పాటు చేశారో పూర్తిగా కూడా మనకు అర్థమవుతుంది. సో దాదాపుగా వచ్చిన నేతలందరినీ కూడా స్టేజ్ మీదకి, కొంత ఇంపార్టెంట్ లీడర్స్ స్టేజ్ మీదకి వస్తారు, కొందరు ఎమ్మెల్యేలు, తర్వాత కొందరు అందరినీ కింద ఉంచే పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ఈ సభని సూపర్ హిట్ చేయాలనే ప్లాన్ అట్లా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మరోవైపు తెలుగుదేశం కావచ్చు, 3 పార్టీలు కలిసి ఈ సభని సక్సెస్ చేయాలి. 4 lakhs పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 4 లక్షల మంది ఈ సభకి హాజరవుతారనే ఒక అంచనా ఉంది. సో ఆ దిశగా ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. సో రేపు మధ్యాహ్నం జరిగిపోయే సభకి ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది ఇక్కడికి హాజరయ్యారు. అంటే 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. ఫర్దర్గా రేపు మధ్యాహ్నానికి అంతా కూడా అన్ని నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఈ సభకు రేపు మధ్యాహ్నానికి అనంతపూర్ చేరుకోపోయే నేపథ్యం ఉంది. రేపు మధ్యాహ్నం జరిగిపోయే ఈ సభ 4 లక్షల మందితో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద సూపర్ 6 సూపర్ హిట్ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. సో రేపు చాలా భారీ ఎత్తున సభ జరగబోతోంది. సుమారుగా 4 లక్షల మంది జనం అక్కడికి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యక్తిగతంగా వారంతా కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. 3,50 బస్సుల్లో సుమారుగా వారందరినీ కూడా 3,500 బస్సుల్లో వారిని తరలించే అవకాశం కనబడుతోంది. 3,000 మంది పోలీస్ బందోబస్తు మధ్య ఇదంతా జరగబోతోంది. 150 ఎకరాల విస్తీర్ణంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. చూద్దాం మరి రేపు సభ ఏ స్థాయిలో నిర్వహించబోతున్నారు, రేపటి సభ పైన ప్రజల రియాక్షన్ ఏంటి అనేది. సో సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి అంశం పైన నిజంగా ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలయ్యాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.